సార్, మన జవాన్ల ధైర్య సాహసాలపై మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు దేశం కోసం చేస్తున్న త్యాగానికి మీరు ఎలా కృతజ్ఞతలు తెలుపుతారు సార్? ముందుగా మహానాడు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి జవాన్ల యొక్క ధైర్య సాహసాల గురించి ఇవాళ మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లే. గతంలో చూసాం. గతంలో కూడా ఒక రకంగా చెప్పండి, స్వాతంత్ర పోరాటం దగ్గర నుంచి కూడా మన వాళ్ళకు ఉన్నదే ధైర్యం. ఆ ధైర్యం గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. అదేవిధంగా ఇవాళ కూడా భారతదేశాన్ని కాపాడటం కోసం సైనికులు ఆ బోర్డర్లో అనుక్షణం వాళ్ళకి కంటికి నిద్ర లేకుండా కూడా ఏ రకంగా వాళ్ళు భారతదేశాన్ని కాపాడుతున్నారో చూస్తూనే ఉన్నాం. కనుక ఖచ్చితంగా మన వాళ్ళ ధైర్య సాహసాన్ని మెచ్చుకోవాల్సిందే. వాళ్ళ దేశం కోసం వాళ్ళు దేనికైనా సిద్ధం అనే భావనలో వాళ్ళు పనిచేస్తున్నందుకు ఖచ్చితంగా జనసేన పార్టీ తరపు నుంచి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్తున్నాను, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. సార్, పాకిస్తాన్ చేస్తున్న ఈ దుశ్చర్యలను మీరు ఎలా ఖండిస్తారు? అంతర్జాతీయ సమాజం దీనిపై ఎలా స్పందించాలని మీరు కోరుకుంటున్నారు సార్? పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్య ఇవాళ కొత్త కాదు. మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు మత ప్రాతిపదికన వాళ్ళు విడిపోయిన దగ్గర నుంచి కూడా వాళ్ళు ఇట్లా కవిస్తూనే ఉన్నారు. గతంలో ఒకసారి ఇందిరాగాంధీ గారి టైంలో యుద్ధం జరగటం కానీ, తర్వాత ఇంకొక టైంలో మళ్ళీ మన శాస్త్రి గారి టైంలో కానీ ఇవాళ చేస్తూనే ఉన్నాం. కానీ మన వాళ్ళకి ఎప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు కూడా మన దేశం నుంచి విడిపోయినదే మన వారసత్వమే అనే ఫీలింగు ఇవాళ భారతదేశంలో ఉంటే వాళ్ళకి అది లేకపోగా వాళ్ళు ఇంకొంచెం ఎక్కువైపోతుంది. వాళ్ళకి దేశం ప్రేమ అర్థం కావట్లేదు, వాళ్ళది మత ప్రేమ అర్థం కావట్లేదు. వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ మతాన్ని ఆధారంగా చేసుకునే వాళ్ళ ఇండియన్స్ని ఇబ్బంది పెట్టాలని ఒక ఆలోచనలో ఉన్నారు. ఖచ్చితంగా దాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా ఖండించాలి. ఇవాళ ఎప్పుడు కూడా భారతదేశం శాంతిని కోరుకుంటుంది. అనివార్య పరిస్థితుల్లో తప్పితే ఎప్పుడు కూడా మన వాళ్ళు ముందుకెళ్ళరు. ఇవాళ వాళ్ళ యొక్క దుశ్చర్యలు ఏ రకంగా వచ్చినంటే పెహల్గాం ఏంటి పాపం, వాళ్ళు ఏదో ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు. మన భూభాగంలో, మన భారతదేశానికి సంబంధించినటువంటి భూభాగంలో అక్కడ ఉన్నటువంటి పరిసరాలని, అక్కడ ప్రకృతిని వాళ్ళు ఇష్టపడి అక్కడ టూరిస్టులుగా వెళ్ళి వాళ్ళు చూస్తూ ఉంటే వాళ్ళని ఎంత దారుణంగా మరి అది చూడండి. అది అదంతా కూడా ఏమంటారు దాన్ని, వాళ్ళ దేశం ప్రేమ అనుకోవాలా, మతం యొక్క మూఢత్వం అనుకోవాలి. అది వాళ్ళకు మత శాంతస్వాదంలో వాళ్ళు చేసినట్టు కనిపించింది కాబట్టి వాళ్ళు దానికి సింధూరం అని పేరు పెట్టడం కానీ ఇవాళ తిరిగి రియాక్షన్ కానీ భారతదేశం చూపించింది. ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ కూడా పాకిస్తాన్ చర్యలను ఖచ్చితంగా ఖండించాలి. ఖండించడమే కాదు, వాళ్ళకి ఎవరు కూడా సపోర్ట్ చేయకూడదు వాళ్ళకి. ఎందుకంటే కొన్ని డికేడ్స్ తరబడి ఇదే అయిపోతుంది. దాన్ని ఎక్కడో చోట ఫుల్ స్టాప్ అనేది పెట్టాలి. ఖచ్చితంగా నేను కూడా జనసేన పార్టీ తరపు నుంచి కానీ లేదంటే ఒక ఇండియన్గా ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సార్, ఈ క్లిష్ట సమయంలో భారతీయులంతా ఒకటిగా నిలబడాల్సిన అవసరం ఉందా? మీరేమంటారు? 100% దేశాన్ని గౌరవించేవాళ్ళు, దేశంలో ఉన్న పౌరులందరూ కూడా నా వాళ్ళు అనుకునేవాళ్ళు. ఎందుకంటే మనకు ఒక ప్లెడ్జ్ ఉంటుంది, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని. అవి చదువుకున్నటువంటి మనం భారతీయులమి ఖచ్చితంగా ఏకతాటిపైన ఉండాలి. ఏదైతే పాకిస్తాను గత కొన్ని దశాబ్దాలుగా చేస్తుందో దానిని ఎదుర్కోవటంలో, ఎందుకంటే పాకిస్తాన్ అనేది ఒక మతం బేస్డ్గా చేస్తుంది కాబట్టి ఇక్కడున్నటువంటి ఈ ముస్లిం సోదరులు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అందరినైతే మేము అనం, కానీ కొంతమంది వాళ్ళకి తెలుసు, ప్రతి ఒక్క వాళ్ళకి తెలుసు. కొంతమంది పాకిస్తాన్కి ఓటేసేవాళ్ళు కానీ పాకిస్తాన్ చేయని వాళ్ళు ఉన్నారు. కానీ అది ఎంతవరకు సబబు, ఎంతవరకు కరెక్టు అనేది ఒకసారి వాళ్ళే ఆలోచించుకోవాలి. ఈ భూభాగం మీద పుట్టి ఇక్కడ సంపద తింటూ, ఇక్కడ మనుషులతో కలిసి తిరుగుతూ, ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ మనకి శత్రువుగా ఉన్నవాడికి జై కొడతామంటే అది చెప్తారు కదా తెలుగులో, తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినట్టు అని. ఇంకా అంతకంటే కూడా నీచంగా నేనైతే భావిస్తాను. ఖచ్చితంగా ఏకతాటి మీద ఉండాలి. ఇక్కడ కులమతాలు కాదు, ఇక్కడ దేశం. ఈ దేశం నాది, ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా నా సహోదరులని చదువుకున్నాం కాబట్టి ఆ దిశగా ఉండాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. సార్, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుకోవడానికి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? దీని మీద మీ ఆలోచనలు చెప్పండి సార్.
భారతదేశ సమగ్రతను కాపాడుకోవాలనే ఆలోచన ఉండబట్టే భారతదేశం ఇంతకాలం ఉపేక్షించింది వాళ్ళు కొట్టకుండా. ఎందుకంటే వాళ్ళకిలాగా పాకిస్తాన్ అనేది ఒక ఒక మతం, అది ఇంకంతే. ఆ దేశం అనేది ఒక మతంతో ఏర్పడినటువంటి దేశం అది. సో దాది రాని రకంగా అయిపోయింది అక్కడ. ఆ మతం కూడా ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఒక పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది, టెర్రరిజం వెళ్ళిపోయింది. వాళ్ళకి నిజంగా అక్కడ పాకిస్తాన్ సార్వభౌమత్వం లేదు వాళ్ళది. దెర్ ఇస్ నో సావర్నిటీ. వాళ్ళకు ఉన్నది వెళ్ళి ఓన్లీ టెర్రరిజం కూడా ఏంటది? ఏ దేవుడు కూడా మనకు తెలిసి దేవుడు ప్రజలు మంచి కోరుకుంటాడు. ఏ దేవుడు కూడా ఇంకొకరిని చంపమని చెప్పడు. కానీ వాళ్ళు గుడ్డిగా అల్లా మమ్మల్ని అందరం చంపమన్నాడు. అల్లా అంటే ముస్లిమ్సే ఈ దేశంలో కానీ లేకపోతే ఈ భూభాగం మీద కానీ ఓన్లీ ముస్లిం కమ్యూనిటీని ఉండాలనేది ఒక ఛాందస్వాదం కాదు. మనం చెప్పడానికి కూడా జుగుత్సకారంగా ఉండేటటువంటి ఒక వ్యవస్థను వాళ్ళు ఏర్పాటు చేసుకుని దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఏదైతే యువతలు కొట్టాలని చూస్తున్నారో ఇంతకాలం కూడా ఆగిందంటే భారతదేశం సర్వమతాలు ఉన్నాయి ఇక్కడ. అన్ని మతాల వాళ్ళు కూడా అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉండేటటువంటి ఒక సిస్టమ్ ఉన్నటువంటి దేశం భారతదేశం. కనుకనే ఇంతకాలం ఉపేక్షించింది వాళ్ళు. లేకపోతే మొన్నట్లాగా ఎంతసేపు అని ఒక వారం రోజులు గట్టిగా యుద్ధం చేస్తే అయిపోద్ది. పాకిస్తాన్ ఏం కనిపించదు అక్కడ, నామరూపాలు లేకుండా పోతాయి. కానీ భారతదేశంకు ఉన్నటువంటి సార్వభౌమత్వం వల్లే వాళ్ళు ఇంకా రక్షించబడుతున్నారు. ఖచ్చితంగా భారతదేశం ఎప్పుడు కూడా సార్వభౌమత్వంలో ఉన్నది. ఆ ఉండటం కూడా ఏదంటారే మనకు ముడ్డి కింద కాలిన దాకా చూస్తూ కూర్చుంటే మనకు కాలిన తర్వాత ఏం చేయలేం. కానీ నేనైతే కాలేదాకా వద్దు, కాలకుండా ఉండాలనే కోరుకుంటున్నాను. సార్, యుద్ధం వల్ల కలిగే నష్టాన్ని మీరు ఎలా అంచనా వేస్తారు? శాంతి స్థాపన కోసం మీ సూచనలు ఏమైనా ఉంటే చెప్పండి సార్. యుద్ధం జరిగితే ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. నష్టం జరగకుండా ఉండదు కదా. అన్ని రకాలు ఉంటుంది. ప్రాణ నష్టం జరుగుతుంది, ఫైనాన్షియల్గా ఆ ఇబ్బంది ఉంటుంది, దేశంలో అలజడి వస్తుంది, రకరకాలు ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా దేశాన్ని కాపాడుకోవాలంటే కొన్ని తప్పదు. ఒక పని చేయాలంటే ఒకటి కోల్పోవాలంటారు. అట్లాగే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా దేశాన్ని కాపాడుకోవాలి. దేశంలో శాంతి అన్నారు చూడండి మీరు. ఆ శాంతి ఉండాలంటే మొన్న జరిగినది కంటిన్యూ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను నా పర్సనల్గా. ఎందుకంటే చూస్తున్నాం, మనం పుట్టక ముందు నుంచి చూస్తున్నాం. పుట్టక ముందు నుంచి కూడా వాళ్ళతో ఇదే రోజు ఏదంటే అదే చెప్పులో ముళ్ళు పెట్టుకుని ఎట్లా తిరుగుతారా అనే సామెతలో చెప్పులో ముళ్ళు తీసేయాలి కదా. ఆ ముళ్ళు పెట్టుకుంటే పదా కుడతానే ఉంటుంది, మనకు గుచ్చుతానే ఉంటుంది, దాంతో ఇబ్బంది కదా. అట్లాగే ఇవాళ పాకిస్తాన్ కూడా ఒకసారి తేల్చేసుకోవాలి. దాన్ని తేల్చేస్తే తప్పితే అదర్వైజ్ ఇంకా తరతరాలు ఇదే జరిగిపోతుంది కదా. మనకు ఉన్నటువంటి మిలిటరీ వ్యవస్థ అంతా కూడా ఆ బోర్డర్లను అప్లై కలిసి వస్తుంది. కొన్ని బడ్జెట్లో కూడా కొన్ని లక్షల కోట్లు దానికి కేటాయించాల్సి వస్తుంది. అంత అవసరమా? అంత అవసరం లేదు కదా. అందుకని ఒక్కసారి టిట్ ఫర్ టాట్ ఒకసారితోనే కొట్టేస్తే ఒక పని అయిపోద్ది అని అయితే నా భావన. సార్, మన భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలపై మీకున్న నమ్మకం ఎంత? మనం ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటాం అనుకుంటున్నారు? భారతదేశం బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడినప్పుడు ఏమీ లేకుండా, ఎలాంటి ఆయుధాలు లేకుండా స్వశక్తిని నమ్ముకుని చేతిలో ఒక కర్ర పట్టుకుని పోరాడారు. అలాంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఒక తెగ భారతదేశం సంతత చెందింది. ఇవాళ టెక్నాలజీ పెంచుకున్నాం. ఇవాళ మనకు కూడా చాలా ఆయుధాలు వచ్చినాయి, బయట నుంచి తెచ్చుకున్నాయి కానీ మనాళ్ళు డెవలప్ చేసినవి. కానీ నిన్న కూడా పాకిస్తాన్ మీద యుద్ధం అంతా కూడా మన స్వదేశీ ఏమంటాం ఆ అణ్వాయుధాలతోనే యుద్ధం జరిగింది. సో మనకి ఇలా శక్తి ఉంది. శక్తి లేదనుకునే ఎవడని పిక్చర్ చెప్తే ఇలా ప్రపంచంలో ఇంకా ఉన్నటువంటిది ఇవాళ భారతదేశం. ఎందుకని భారతదేశం జోలికి ఎవరు వచ్చినా కానీ మూల్యం చెల్లించుకోక తప్పదు. పాకిస్తాన్కి ఆ విషయం తెలిసి కూడా ఎందుకు వస్తున్నారంటే వాళ్ళ దేశం కాదు అది, వాళ్ళ ఒక మత శాంతస్వాదులు. ఆ మత శాంతస్వాదులు కాబట్టే ఇవాళ మన మీదకి వచ్చే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి చెప్తే కళ్ళు మూసుకుపోయింటే వాళ్ళు కళ్ళు తెరిచి చూడరు, వాళ్ళు కళ్ళు మూసుకుపోయినటువంటి పరిస్థితులు ఉన్నారు కాబట్టి మీదకి వస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళ అర్థమైంది భారతదేశం అనేది ఈ ప్రపంచ భూభాగంలో ఒక సూపర్ పవర్ దేశం. సార్, రేపటి తరానికి మనం ఎలాంటి భారత్ను అందించాలనుకుంటున్నాం? మీ ఆకాంక్షలు ఏమనంటే తెలుపు. భారతదేశంలో పుట్టి పెరిగినటువంటి పౌరు ఏ మూలకెళ్ళైనా సరే తన దేశ అందాలని ఎలాంటి ఆంక్షలు లేకుండా, ఎలాంటి భయం లేకుండా వీక్షించేటటువంటి రోజులు రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే పహల్గామ్ వెళ్తే ఎవడో చంపుతాడని భయం, చార్ధామ్కి వెళ్దామంటే ఎవడో చంపుతాడని భయం, కేదార్నాథ్కి వెళ్దామంటే ఎవడో చంపుతాడని భయం. ఇలాంటి భయాలు లేకుండా భారతదేశంలో పౌరులు ఏ మూల నుంచి ఏ మూలకైనా ఏ టైంలో అయినా వెళ్ళి వాళ్ళు భారతదేశ అందాలని వాళ్ళ కనులు విందుగా కనులార చూసేటటువంటి
టైం రావాలని కోరుకుంటున్నాను. అలాంటి టైం రావాలంటే ఖచ్చితంగా ఇలాంటి పిచ్చినాయాళ్ళందరినీ కూడా ఏరిపారేక తప్పదు. ఏరివేసే దాంట్లో జనసేన పార్టీ ఎప్పుడూ కూడా దేశానికి సపోర్ట్ చేస్తాం. వ్యక్తిగతంగా ఒక గాది వెంకటేశ్వరరావుగా నేను మరీ కోరుకుంటున్నాను, భారతదేశంలో ఏ మూల నుంచి ఏ మూలకి వెళ్ళినా నిర్భయంగా తిరిగి వస్తాననే ఒక ధైర్యం వచ్చే విధంగా ఉండాలంటే ఇలాంటి మత శాంతస్వాదులు ఎవరైతే ఇక్కడ అలజడులు సృష్టిస్తున్నారో వాళ్ళందరినీ కూడా లాస్ట్ పర్సన్ వరకు కూడా ఏరిపారాయని చెప్పేసి నేనైతే సెంట్రల్ గవర్నమెంట్ కోరుకుంటున్నాను. సార్, మొన్న జరిగిన పాకిస్తాన్ ఎదురుకాల్పుల్లో మన వీర జవాన్ మురళీ నాయక్ కానీ మన తెలుగు రాష్ట్రంలో మరికొంతమంది జవాన్లు మురళీ నాయక్ పాపం చాలా చిన్న పిల్లవాడు, దేశం మీద ప్రేమతో వెళ్ళి అకాల వీరమరణం పొందాడు. జనసేన పార్టీ నుంచి మా నాయకుడు వెళ్ళాడు, వాళ్ళ తల్లిదండ్రులను ఓదార్చాడు. ప్రభుత్వం కూడా అంతా ఆ ఇంటికి వెళ్ళటం కానీ అతని అంత్యక్రియల్లో పాల్గొనడం కానీ జరిగింది. ఖచ్చితంగా అతనికి జనసేన పార్టీ నుంచి నివాళులర్పిస్తూ అట్ ద సేమ్ టైం మొన్న జరిగినటువంటి ఆ యుద్ధంలో ఎవరైతే భారతదేశ సైన్యం పోగొట్టుకున్నామో వాళ్ళందరి కుటుంబాలకు కూడా జనసేన పార్టీ తరపు నుంచి నివాళులర్పిస్తూ వాళ్ళ కుటుంబాలకి ధైర్యం ప్రసాదించాలని చెప్పేసి ఆ భగవంతుడు కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.